జై భారత్ యుద్ధరాజ్యం తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఒకప్పుడు మన దేశ పరిస్థితి చూసినట్లయితే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వంలో బంగారం తాకట్టు పెట్టి ఈ దేశ ఆర్థిక స్థితిని దిగజార్చి విదేశాలకు వెళ్ళి డబ్బులు అడుక్కునే పరిస్థితి, ఇవ్వకపోతే బంగారం తాకట్టు పెట్టుకుని అప్పు తెచ్చుకున్నటువంటి పరిస్థితి మనకి. ఆ పరిస్థితి నుంచి ఈ యొక్క దేశ యొక్క వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఈ దేశ అభివృద్ధిని కుంటుపరుస్తూ సాగించినటువంటి 60 సంవత్సరాల పాలన కాంగ్రెస్ వాళ్ళు. సరే, ఈనాడు చూసినట్లయితే కనుక గత 10 సంవత్సరాలుగా చూసినట్లయితే కనుక ఈ దేశ ఆర్థిక వ్యవస్థ 11% ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ రోజుని 4వ స్థానానికి మనం వెగబాకటం అనేది 4వ స్థానానికి ఎదగటం అనేది జరిగింది. అదే కాకుండా ఈ రోజున చూసుకున్నట్లయితే కనుక ప్రపంచంలో భారతదేశంలో మన ప్రధానమంత్రి విదేశాలకు పోతే చేతులు కట్టుకుని ఎక్కడో మూల కూర్చున్నటువంటి స్థితి నుంచి భారతదేశంలో నాయకుడు వస్తూ ఉంటే ఆటోగ్రఫీ గురించి కూడా ఎదురు చూసేటువంటి ప్రపంచ నాయకులు ఈనాడు. ప్రపంచంలోనే నెంబర్ 1 లీడర్గా ఈనాడు నరేంద్ర మోదీ గారు నిలవటం అనేది, మన భారత ప్రధానమంత్రి నిలవటం అనేది మనకు నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయం. 2, 3 ఏంటంటే ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేయటమే కాకుండా ఎక్కడికక్కడ అనేక దౌత్య రాజకీయాల్లో అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటూ దేశ రక్షణ వ్యవస్థలోనే అన్నిటిలోనే కూడా మనం చాలా పటిష్టంగా ఉన్నాం. సరే, వాటన్నిటి గురించి చెప్పుకోవడానికి వీడియో పెద్దదైపోద్ది కాబట్టి నేను ప్రధానంగా ఈ రోజున ఆర్థికంగా అలా బలపడటమే కాకుండా బంగారం విషయం చూసినట్లయితే కనుక ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో బంగారం యొక్క నిల్వలలో మనం ఉన్నాము. ఇది RBI వాళ్ళు ప్రకటించినటువంటి ప్రకటన. దీనికి ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ నివ్వురిపోయినాయి. ఒక్కసారి సాగుతున్నట్లయినాయి అడిగి. గతంలో అమెరికా వాడితో ఎవరితో ఉండేది, అమెరికా వాడిది ఇంకొక 2-3 దేశాలు ఉండేది. కానీ వీటిలన్నిటిని దాటుకుంటూ ఈ రోజున మనం 8,600 టన్నులు బంగారాన్ని నిల్వలుంచాం. ఈనాడున్న నిల్వ ఉన్నటువంటి దేశం ఏదంటే భారతదేశం. ఇది మనకున్నటువంటిది ప్రపంచంలో అగ్రభాగాన గొప్ప సంపదని ఈ రోజున బంగార నిల్వలని మనం నిలబెట్టుకోగలిగాము. ఆర్థికంగా ఎంత బలోపేతం అయ్యావో అటు 4వ స్థానానికే కాకుండా ఇటు ఏ స్థానానికి మనం ఎంత నిల్వల్లో మనం ఉన్నామనేది RBI ప్రకటించింది. ఇకపోతే దేశంలోకి వచ్చేటప్పటికి మనం బంగారం విషయంలో చూసుకున్నట్లయితే కనుక పోతే ఈ దేశంలో ఉన్నటువంటి మన దేవాలయాల్లో కానివ్వండి, ప్రజల దగ్గర కానివ్వండి, దేశవ్యాప్తంగా చూసినట్లయితే కనుక 34,600 టన్నులు బంగారం ఉన్నదనేది మన లెక్కలు చెబుతున్నాయి. ఇది లెక్కల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది లెక్కల్లో. అందుకు కాబట్టి ఇంతటి సంపదతోటి ఈ రోజున భారతదేశం మనం ఉన్నాం. ఏదైనా విపత్తు దాపరించినప్పటికీ, ఎలాంటి విపత్తు దాపరించినప్పటికీ ఒక సంవత్సరం పాటు ఎలాంటి ఈ 140 కోట్ల మంది ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ దేశం నడవటానికి కావలసినటువంటి నిల్వ బంగారమే మనకు ఉన్నదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే మన ప్రజల దగ్గర ఇంత బంగారం ఉంది. 34,600 టన్నులు బంగారం ఈ రోజున ప్రజల దగ్గర ఉంది. అది కాబట్టి ఇక్కడ ఒకప్పుడు ఈ భారతదేశ జీడిపిలో 30% జీడిపి కలిగి ఉండేటువంటి భారతదేశం ఇవన్నీ చూసి ఇక్కడ ఉన్నటువంటి బంగారాలు, ఇక్కడ ఉన్నటువంటి సంపద, వీటిలన్నిటిని చూసి వీటి మీద దాడి చేసి దోచుకోవటానికి విదేశాల వాళ్ళు దీని మీద దాడులు చేయటం అనేది జరిగింది. ఎందుచేతంటే బెల్లం ఎక్కడుంటే అక్కడ సేవలు చేస్తాయంటారు చూసారా. దొంగలు ఏ ఇంట్లో పడతారు, సంపద ఉందా ఇంట్లో ఉంటేనే దొంగలు పడతారు, లేకపోతే వచ్చి అంటే కొండ మంట పట్టుకెళ్ళడానికి దొంగడు వస్తాడా. అదే రకంగా భారతదేశంలో కుప్పలుగా సంతల్లో పోసి వజ్ర వాడిరియాల కుప్పలుగా పోసి తవ్వలతోటి కొలిసి అమ్మినట్టు, కుంచాలతోటి కొలిసి అమ్మినటువంటి దేశం మనది, అమ్ముకున్నటువంటి దేశం. అంత సంపద కలిగినటువంటి ఈ దేశాన్ని నా కొడుకులు
తురకనా కొడుకులు 800 సంవత్సరాలు ఈ దేశంలో దేవాలయాల మీద దాడి ఎందుకు చేశారు అనుకుంటున్నారు వీళ్ళు? దేవాలయాల్లో ఉన్నటువంటి సంపదనంతా, బంగారాన్ని అంతా దోచుకోవటం గురించి దేవాలయాల మీద దాడి చేశారు. అది ఒకటి. రెండోది ఏమిటంటే, ఈ యొక్క మామూలుగా సంపద మీద దాడి చేసి ఇదంతా మామూలుగా దోచుకున్నారు అనేది చరిత్రలు చెబుతున్నటువంటి నిజం. పోతే ఇంకా ఈ దేశాన్ని దోచుకోవటం గురించి ఒక మిషనరీలు ఎవడో ఆడు బ్రిటన్, ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి ఈ దేశంలో 200 సంవత్సరాలు వాళ్ళు దోచుకున్నారు. ఈ సంపద అంతా దోచుకుని పోయినప్పటికైనా సరే భారతదేశం తన యొక్క కాళ్ళ మీద నిలబడింది, ఈ స్థితికి ఎదిగింది అంటే మన దేశంలో మనకున్నటువంటి వనరులు కానివ్వండి, మనకున్నటువంటి సంపద కానివ్వండి, మనకి ఈ సంపదని పెంచుకుంటూ పోతానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వనరులు. ఇక్కడ 60 సంవత్సరాలు సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు సూది దగ్గర నుంచి విమానం దాకా కుంభకోణాలు చేశారు. ఇలాంటి కుంభకోణాలన్నీ చేసి దోచుకున్నటువంటి పనికిమాలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కూడా పోయిన తర్వాత ఆల్రెడీ ఒక 15-20 సంవత్సరాలు ఇతర పార్టీలు పరిపాలన చేసి వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో ఈ దేశాన్ని అభివృద్ధి కోసం, ఈ దేశ రక్షణ కోసం ఒక మంచి బాటలను ఏర్పాటు చేసి ఈ యొక్క ముందుకు తీసుకెళ్ళటం, 6 సంవత్సరాల్లో 60 సంవత్సరాల యొక్క పరిపాలనలో జరిగినటువంటి అవినీతులన్నిటిని తొక్కి పారదీసి ఆయన ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లటం, ఈ దేశాన్ని అభివృద్ధి పనులు నడిపించడం చేస్తే ఈనాడు 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది నాయకత్వం అంటేనే, ఇది పరిపాలన అంటేనే. ఈ రోజున ఇది కదా ఇంత శక్తి కలిగినటువంటి ఈ రోజున భారతదేశ ప్రధానమంత్రి అంటేనే, భారతదేశం అంటేనే ప్రపంచమంతా కూడా ఎప్పుడు భారతదేశ ప్రధానమంత్రి గురించే ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి, భారతదేశ అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. భారతదేశంలో ఈ భారతదేశంలో ప్రపంచ ప్రధానమంత్రుల్లో ఒక నెంబర్ 1 స్థానంలో నిలబడినటువంటి ప్రధానమంత్రి. భారతదేశం ఈ రోజున సంపదలో 4వ స్థానానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది ఎలాగా రాబోయేటువంటి రోజుల్లో 3-2కి కూడా ఫస్ట్కి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి బాటలు ఈనాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ బాటలు వేసింది. 2047 నాటికి ఈ దేశం ప్రపంచంలో ఒక జగద్గురు స్థానాన్ని అందుకుంటుందనేటువంటిది ఒకటి నిపుణులు చెబుతున్నటువంటి మాట. అది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ రోజున నివ్వురిపోతూ ఈ భారతదేశం ఈ రకంగా ఎదిగిపోతుంది, దీన్ని ఎదగనివ్వకుండా అడ్డుకట్టేయకపోతే ప్రపంచంలో అదే అగ్రదేశంగా ఉంటుంది అనేటువంటి అగ్రభాగానికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మనకు అనేక రకాలైనటువంటి మన పైన అమెరికా కానివ్వండి, ఇటు చైనా కానివ్వండి, అనేక దేశాలు దీనిపైన కుట్ర పన్నుతూ ఉన్నాయి. దీన్ని ఈ దేశ ప్రజలు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, దేశ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క ఇన్నాళ్ళుగా ఈ దేశ ప్రజలకి ఒక ఆహార భద్రత విషయంలో కానివ్వండి, అలాగే ధరల విషయంలో కానివ్వండి, అన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ ఎన్ని విపత్తులు వచ్చినప్పటికైనా సరే, కరోనా కానివ్వండి, లేకపోతే ఇంకొకటి కానివ్వండి, ఎన్ని విపత్తులు వచ్చినప్పటికైనా సరే 85 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వటం అనేది కానివ్వండి, ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఉచితంగా ఈ దేశ ప్రజల్ని సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసి దేశ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడినటువంటి, దేశాన్ని కాపాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, అసలు ఒక యుగ పురుషుడని చెప్పుకోవచ్చు. అటువంటి మహానాయకుడు ఈ రోజుని మనకి ఆ భగవంతుడు అందించినటువంటి వరంగా భావించి ఆయనకి మనమందరం కూడా ముందుకి ఇక్కడ అనేక రకాలుగా కులాల మతాలకు అతీతంగా ఆయన వెనకాల నడవలసినటువంటి అవసరం ఉంది, ఆయన్ని సమర్థించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఈ రోజున అనేక రకాల అల్లర్లు సృష్టించడానికి చూస్తున్నారు. కులాల పేరున, మతాల పేరున రకరకాల కానీ అవసరం లేనటువంటి ఉద్యమాలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లన్నింటినీ కూడా ప్రజలు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. దేశం చాలా పురోగతి సాధిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా మన దేశాన్ని కాపాడుకోవటం గురించి,
ఇక్కడ ఉండేటువంటి అనేక మంది రకరకాల మేము ఆ సంఘాలను ఈ సంఘాలను పనికిమాలి అసాలు వేస్తున్నారు. మతాల పేరు మీద ఇక్కడ రకరకాల అలజడులు సృష్టిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మనం గమనించుకోవాలి. మనం వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ప్రజలపైన ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.